హాయ్ వ్యూవర్స్, క్యాష్ గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు ప్రతి కరెన్సీ నోట్కి ₹1ని చేర్చి ఇస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? పెళ్ళిళ్ళు, జన్మదినాలు, రిసెప్షన్లు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వేడుకలు జరుపుకుంటారు. పూర్వం వేడుకలకు వస్తువులను కానుకలుగా ఇచ్చేవారు. రాను రాను అది కాస్త డబ్బు కానుకలుగా ఇవ్వడం అనే కొత్త సాంప్రదాయానికి నాంది పలికింది. ఈ విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే క్యాష్ని గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు ₹1ని యాడ్ చేసి ఇస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? అంటే ₹51, ₹101, ₹201, ₹501, ₹1001 ఇలా ఇస్తారు. కొందరైతే శుభకార్యాలు కాకపోయినా తమకు రావాల్సిన డబ్బులను కూడా ఇదే రీతిలో ₹1 కలిపి మరీ తీసుకుంటారు. ఇంతకీ అసలు ఇలా డబ్బుకు ₹1ని కలిపి ఎందుకు ఇస్తారో తెలుసా? అదేంటో తెలియాలంటే ఈ వీడియోని చూడాల్సిందే. అయితే ఈ వీడియోని చూసే ముందు మా అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఎందుకు ఈ ఆచరణ అమల్లోకి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, రౌండ్ ఫిగర్తో కాకుండా ₹51, ₹101 అలా డబ్బులు ఇస్తే దాన్ని విభజించేందుకు వీలుండదు. కాబట్టి డబ్బు ఇచ్చిన వారికి తీసుకున్న వారికి సంబంధాలు కూడా విభజించలేని విధంగా బలంగా ఉంటాయని నమ్ముతారు. 0 వచ్చేలా డబ్బును రౌండ్ ఫిగర్తో ఇస్తే అంటే 50, 100, 500 ఈ మొత్తం అంకెల చివరన సున్నాలున్నాయి. కాబట్టి ఆ డబ్బును తీసుకున్న వారికి సమస్యలు వస్తాయట. వారు డబ్బును రౌండ్ ఫిగర్ రూపంలో ఇవ్వడం వలన తీసుకున్న వారికి ఆరోగ్యపరంగా, ఆర్థికంగానే కాకుండా వైవాహిక జీవితంలోనూ సమస్యలు ఎదురవుతాయట. ఇక రెండవది, కొందరైతే అలా డబ్బు ఇవ్వడం వల్ల పెద్దవారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అందుకే మన పెద్దలు రౌండ్ ఫిగర్లో 0 వచ్చేలా డబ్బును బహుమతిగా ఇవ్వకూడదని చెప్తారు. అంతేకాదు, గుళ్ళకు వెళ్ళినప్పుడు కూడా, దేవాలయాల్లో దేవునికి కానుకలు సమర్పించేటప్పుడు కూడా ఇలా 1 జోడించి ఇవ్వడం ఒక ఆచారంగా వస్తుంది. ఇలా ఇస్తే మంచి జరుగుతుందని చాలామంది నమ్మకం. ఇక మూడవది, తమిళనాడు సాంప్రదాయంలో అయితే అదొక కొసరుగా చెప్పుకుంటారు. కొంతమంది ఇలా క్యాష్ను గిఫ్ట్గా వేరొకరికి ఇచ్చినప్పుడు వారి వద్ద నుండి లక్ష్మీదేవి అవతలి వారి వద్దకు వెళ్ళిపోకుండా ఆ ఎక్స్ట్రాగా ఇచ్చిన ₹1ని తిరిగి వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడం కోసం అలా జోడించి ఇస్తారని మరికొందరు నమ్మకం. అలా ఎక్స్ట్రా ₹1 ఇవ్వడం వల్ల ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి మంచి జరుగుతుందని కొందరు నమ్మకం. ఇలా టోటల్ అమౌంట్కి ₹1 యాడ్ చేయడానికి గల మర్మం ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.